Hi amigos, welcome to Filmy Focus. How are you guys? Namaste. Hi, Hi, namaste. namaste. So happy to see you. మీ Yeah, అందరినీ same చూడడం. here. సేమ్ హియర్. అయ్యో అర్జున్ అన్న చెప్పురా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. మీరే సిగ్గుపడిపోతున్నారు. నేను ఇంటర్వ్యూ చేయాలి. నేను అయ్యో. ఫస్ట్ నా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వీడు యాంకర్, ఇప్పుడు హీరో అయ్యాడు. ఇంటర్వ్యూ Is it? Congratulations. Congratulations. యు ఆర్ ద ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఒకటి కాదు, ఏ సినిమా side biscuit. చేస్తాడు, షో చేస్తాడు, వెబ్ సిరీస్ చేస్తాడు, అన్ని చేస్తాడు, అన్ని ఆల్ రౌండర్. Great. నిజమే కదా అసలు Multi-talented. మల్టీ లేదు జోక్ కదా, సేయింగ్ సీరియస్లీ. Yeah, yeah. మేము సీరియస్ గా చెప్తున్నాము, ఆయన వద్దు వద్దు అంటున్నారు. అన్ని Yeah. చేయలేదు ఏం లేదు, అన్ని చేసేసాడు. Yes. అంటే సామెత ఉంటుంది కదా, కూటి కోసం కోటి విద్య. True. మీకన్నా ముందు వీళ్ళిద్దరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. Yeah. సో బేసిక్ గా అమ్మాయిలు మిమ్మల్ని వచ్చి ఫస్ట్ క్వశ్చన్ పెడతారు చెప్పండి. మీ ఇద్దరిని సేమ్ ఒకే క్వశ్చన్ అడుగుతారు. ఏ అమ్మాయి ఇస్ దట్ ఏ రియల్ హెయిర్? Yeah, I know. Yes. రేర్ హెయిర్ చిన్నప్పటి నుంచి ఇంతేనా, న్యాచురలేనా అంటూ? నేచురలేనా లేదంటే ఏం చేస్తారు? ఏదైనా No, shampoo? nothing. It's real by birth. సరే then. అది జస్ట్ అడగాలనిపించింది. నేనేం అనలేదు. నేనేమంటా చెప్పు. సరే పోచమ్మ గురించి అడుగుతా, అంతకుముందు పెద్ద గురించి చెప్పన్నా. పాపం వాళ్ళ వెబ్ సిరీస్ ప్రమోషన్ వచ్చిన వేరేది అడిగితే చెప్తా, దాని గురించి ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ ఇది అయ్యాక చెప్తా. కాదు బుచ్చిబాబు గారు రిలీజ్ చేశారు కదా మరి. Glimpse. అదైతే నేను He supported us. Yeah. ఐమ్ రియలీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ నిజంగా ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎందుకంటే పెద్ద అవకాశం ఇవ్వడమే కాకుండా నాకు, ప్లస్ నేను చేసే వెబ్ సిరీస్ కానీ ఏదన్నా కానీ ఫస్ట్ సపోర్ట్ ఆయన నుంచి లభించడం అనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టం. నిజంగా ఆయనకు తెలియడం నేను చేసుకున్న ఒక అదృష్టం. అయితే ఆయన ఇంతలా సపోర్ట్ చేసి గ్లిమ్స్లో కూడా అన్నారు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అర్జున్ అని చెప్పి, అలాగా నిజంగా చిన్న చిన్న వాటికి కూడా ఎక్సైట్ అయ్యి ఆయన నాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా నిజంగా అన్న జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ మీరు నిజంగా సపోర్ట్ చేసినట్టే ఈ వెబ్ సిరీస్ కూడా ఉంటుంది. అండ్ మీరు ఎలా అయితే పెద్ద హిట్ కొట్టబోతున్నారో మేము కూడా ఒక చిన్న హిట్ కొట్టబోతున్నాం దీంతో. చూసారు ఫ్యామిలీ అని, అందుకే మేము ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాలి. సరే ఎనీవేస్ హ్యాపీ టు సీ అన్నా నిజంగా. బట్ ఫస్ట్ నుంచి ఏం చేసినా ఛాలెంజింగ్గానే చేశారు. అర్ధనారి కానివ్వండి, అండ్ నాకు పర్సనల్లీ సుందరి ఇష్టం. సుందరి నాకు కూడా స్టోరీ అదంతా పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్గా నాకెందుకు చాలా ఇష్టం షేడ్స్ అంటే ఉంటాయి. అది కూడా పక్కన పెడితే నాకెందుకు అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్రాజెక్ట్ అంటే, యూజువల్గా పూర్ణ గారు అంటే చాలా వెరీ న్యాచురల్ యాక్ట్రెస్, ఆవిడ ఆల్రెడీ ప్రూవెన్ యాక్ట్రెస్. నేను మ్యాచ్ చేయగలుగుతానా లేదా అనుకొని నేనేం చేసేవాడిని అంటే మానిటర్ దగ్గర కూర్చొని ఆవిడ ఎలా చేస్తుందో చూసి దానికి మ్యాచ్ చేయాలి అన్నట్టుగా నేను నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించేవాడిని. నేను కూర్చున్నానంటే ఆవిడ సీనియర్ కాబట్టి నేను జూనియర్ కాబట్టి మీనింగ్ అది చూసి ఆవిడ కూడా పోటీగా మానిటర్ దగ్గర కూర్చొని ఓకే అని చెప్పి చేసి నాకు ఫ్యూజులు ఒకటి, ఒరే నేను మ్యాచ్ చేయడానికే తంటాలు పడుతుంటే ఈవిడ నన్ను చూసి మళ్ళీ చేస్తుంది, ఇది ఎక్కడ కావాలరా బాబు, నేను ఎక్కడ మ్యాచ్ చేయాలని అలా పోటీ మీద చేసి అదొక టైప్ ఆఫ్ ఛాలెంజ్ అనమాట. ఒక ఆల్రెడీ మంచి యాక్ట్రెస్తో అట్లాగా కాంపిటీషన్లో చేయడం అనేది వెరీ ఛాలెంజింగ్ ఉంటుంది. యాక్టింగ్ పక్కన పెడితే, క్యారెక్టర్లో లీనమయ్యి చేయడం పక్కన పెడితే, ఒక యాక్టర్ మంది కూడా చూసి నెక్స్ట్ నేనేం చేయాలని ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆమెను మించి చేయాలని చెప్పి మనం మళ్ళీ ప్రిపరేషన్ ఇంకోటి ఉంటుంది. అందుకు నాకు అదే ఆ ప్రాజెక్ట్ ఇష్టం. ఓకే నైస్. సో కమింగ్ టు పోచమ్మ, లైక్ స్పిరిట్స్ నమ్ముతారా మీరు? అంటే లైక్ యూజువల్లీ Sometimes. అంటే లైక్ ఎనీ పారానార్మల్ యాక్టివిటీస్ ఆర్ పాజిటివ్ స్పిరిట్స్, నెగిటివ్ స్పిరిట్స్, ఎనీథింగ్, మీ లైఫ్ స్టోరీస్? నేను పారానార్మల్ యాక్టివిటీస్ ఏం ఫీల్ అవ్వలేదు కానీ, బట్ ఇది అందరూ ఫేస్ చేసే ఉంటారు. నిద్రలో ఎవరో మీద కూర్చొని ఇట్లా అంటాం, అది స్లీప్ పారాలిసిస్ ఏదో అంటారు, అదొకటి. నెక్స్ట్ పడుకుంటున్నప్పుడు డిస్టర్బ్ స్లీప్ ఉన్నప్పుడు పక్కనే ఏదో షాడో ఉన్నట్టు ఇట్లా వెళ్తున్నట్టు సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాయి కానీ ఇట్లాగా సూపర్ న్యాచురల్ థింగ్స్ లాగా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ వీరిద్దరికి ఏదో అయినట్టు I felt like, I don't know, but when I was in school, childhood time, I felt someone
స్టెప్స్ నుంచి కిందకి దిగుతుంటే స్కూల్ టైంలో సమ్వన్ ఈస్ పుష్డ్ మీ లైక్ దిస్ బట్ వెనక్కి చూస్తే ఎవరు లేరు. అది ఇప్పటికీ నాకు అర్థం కాదు వాట్ వాజ్ దట్ అనేది. చెప్పాగా స్లోగా రియాక్ట్. నో 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 బట్ దట్ వాజ్ లైక్ అది ఉండిపోయింది అలా బ్రెయిన్ లో. బట్ అప్పుడు క్లాస్ లో అందరూ క్లాస్ రూమ్స్ లో ఉన్నారు, పరిగెత్తే సౌండ్ లేదు, ఏమీ లేదు. బట్ ఐ ఫెల్ట్ ఇన్ మై స్కూల్ వెన్ ఐ వాస్ చైల్డ్. that was my experience. మీకు నథింగ్ ఎస్ యాక్చువల్లీ పోస్టర్లో నిజంగా చెప్తాను, ఫ్యూ థింగ్స్ నాకు అట్రాక్టివ్గా అనిపించింది. అఫ్ కోర్స్ అర్జున్ అన్న పక్కన పెడితే అచ్యుత్ గారు Yeah. యాక్చువల్లీ అంటే ఇక్కడ ఆఫ్టర్ కాంతారా చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసు కానీ బట్ హీ డిడ్ వండర్ఫుల్ జాబ్. అంటే లైక్ చాలా మంచి ఫిల్మ్స్ తీశారు. ఆయన ఎలా పిక్ చేయడం అంటే ఏంటి? నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. మీరు చాలామంది అంటే అవార్డ్స్ వచ్చి అట్లా గెలుచుకున్న యాక్టర్స్ కన్నా కొంతమంది న్యాచురల్ యాక్టర్స్ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు మన హర్షవర్ధన్ గారు కానీ, కమిడియన్ హర్షవర్ధన్ గారు ఉన్నారు. హర్షవర్ధన్ గారు, అది హర్షవర్ధన్ గారు. ఆయన మన స్వామిరారా సత్య, రాజు కనకాల అన్న, అండ్ కొంతమంది వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ యాక్టింగ్ చూస్తుంటే చాలా న్యాచురల్గా మనం నిజంగా ఒకసారి రియల్ లైఫ్లో పక్కన ఎట్లా ఉంటే రియాక్ట్ అవుతారో అట్లా అనిపిస్తే భలే చేశారా అనుకుంటాము. అది అలా కాదు, వాళ్ళు నిజ జీవితంలో కూడా అంతే. వాళ్ళు బయట ఎట్లాగైతే బిహేవ్ చేస్తున్నారో అది నేను బయట చూశాను. ఇప్పుడు హర్షవర్ధన్ అన్న ఆయన నాకు తెలియదు, కాకపోతే నేను చాలా మీటింగ్స్లో ఆయన మీట్ అయ్యాను. స్క్రీన్ మీద ఎలా అయితే ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడతారో బయట రాజీవ్ అన్న నాకు పర్సనల్ తెలుసు. రాజీవ్ అన్న కూడా అంతే, ఎట్లా అయితే చెప్తాడో ఆయన కళ్ళల్లో ఏదన్నా మిషన్ చెప్తున్నప్పుడు చేయాలి అది చేయాలి ఇట్లాగే మాట్లాడతాడు. అట్లాగా నేను చూసిన ఎవరైతే ఉన్నారో సత్య కూడా అంతే. సత్య ఏదైతే కామెడీ చేస్తాడో మాట్లాడేటప్పుడు కూడా అయ్యే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. పెద్దలో కూడా మాట్లాడతాడు. సత్య కూడా సేమ్ అనమాట. వెరీ గిఫ్టెడ్ యాక్టర్స్ అని చెప్పొచ్చు నేను. అది చాలా వెరీ ఫ్యూ పీపుల్లో ఉంటుంది. అట్లా అచ్యుత్ సార్ కూడా అఫ్కోర్స్ అన్ని లొకేషన్లో ఆల్రెడీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ యాక్టర్స్ అందరూ అంటారంటారు, ఏం సార్ ఎన్ని అవార్డులు తీసుకుంటారు సార్, అవార్డులు ఇంట్లో పాడేసుకుంటారా, ఎన్ని పెట్టుకుంటారా, అటక మీద పెట్టుకున్నారా అది ఇదని. ఆయన స్క్రీన్ మీద ఎట్లయితే యాక్ట్ చేస్తాడో ఆయన మాట్లాడేటప్పుడు కూడా అంతే ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది. అది నేను చాలామంది యాక్టర్స్లో అంటే హూ ఆర్ వెరీ న్యాచురల్ యాక్టర్స్ అనే ఊరికే అన్నారు. వాళ్ళు బయట ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటారో స్క్రీన్ మీద అట్లాగే సేమ్ అదే చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లాగా గిఫ్టెడ్ యాక్టర్స్ అంటారు. నైస్. సో స్నేహల్ గారు, లైక్ యూ డిడ్ సమ్ ఫిలిమ్స్ లైక్ అండ్ ఫ్యూ ఫిలిమ్స్ చేశారు మీరు. బట్ 90s మీకు కొంచెం మంచి బ్రేక్ వచ్చిందని చెప్పచ్చు. స్ట్రగ్లింగ్ టైం ఏమనిపించింది లైక్ ఏ నుంచి 90s వరకు? స్ట్రగుల్ అంటే నేను ఒక 10 years బ్యాక్ యాక్టింగ్ స్టార్ట్ చేసా. 10 years అయిపోయిందా? yes. ఇప్పుడు ఏజ్ ఎంత అవుతుంది? she's from child actor. no not child actor. when I was 16 I started acting. చిన్నపిల్లలా ఉంటది అంతకే. I started acting when I was 16. స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ తో స్టార్ట్ చేసా. తమడా మీడియా, వైరలీ, ఇన్ఫినిటమ్ అండ్ ఆల్. అదొక 2 years చేశాక ఐ స్టెప్డ్ ఇన్ టు వెబ్ సిరీస్ వరల్డ్ ఇన్ ఓటీటీస్. అరౌండ్ 2019 నుంచి స్టార్ట్ చేసా. ఓటీటీకి అంటే ఒక ఫస్ట్ 1 year కష్టమైంది, ఎందుకంటే ఆఫ్టర్ లాక్డౌన్ ఓటీటీస్ వర్ మచ్, పీపుల్ స్టార్టెడ్ వాచింగ్ ఓటీటీస్ మచ్. బిఫోర్ దట్ 19 లో ఒకటి వచ్చింది. That was the only one where I felt I need to struggle because I had to beg people to please download ZEE5, please watch it, please do this, please do that. But now after lockdown people already have access to every OTT kabatti dan tarvata problem em kaledu. Sorry, you said something? No అవును అంటున్నా. Yeah. బట్ అర్జున్ నాకు నిజంగానే అంటే మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో మీరు లాంచ్ అయింది సినిమాతో లైక్ అర్ధనారి లాంటి ఫిలింతో, తర్వాత ఒక మంచి సూపర్ హిట్ సీరియల్ వచ్చాయి, తర్వాత షోస్లో అసలు వీటన్నిటికన్నా తెలుగు పీపుల్కి అది బాగా తెలుసు. ఆ తర్వాత బిగ్ బాస్ కానివ్వు, లేదంటే బిగ్ బాస్లో ఇది బీబీ ఇది కానివ్వు, ఎవ్రీథింగ్.
యూఆర్ గోయింగ్ లైక్ వాటర్లో ఫ్లోలో వెళ్తున్నావు కదా, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ నేను ఎందుకు ఇన్ని రకాలుగా కనిపించాలి, ఒకవైపు అప్పు మళ్ళీ ఒకవైపు టీవీ ఒకవైపు ఇది. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో సర్వైవింగ్ కోసం ఏం చేసినా తప్పులేదు. అట్లా అని ఆ సర్వైవింగ్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి తప్ప మనల్ని వెనక్కి లాగేది అవ్వకూడదు. నేను ఫస్ట్ మూవీస్ చేసినప్పుడు ఓటీటీ లేదు. బ్యాక్ దెన్ సర్వైవింగ్ ఇన్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ డిఫికల్ట్ వితౌట్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ వితౌట్ బ్యాకప్. దాని తర్వాత నేను అనుకున్నా ఫస్ట్ ఫినాన్షియల్గా మనం స్ట్రాంగ్గా నిలబడితేనే ఏమన్నా పెగ్గలుగుతాం అని చెప్పి. సో దాని తర్వాత బై గాడ్స్ గ్రేస్ టీవీ ఆపర్చునిటీ వచ్చింది. సో ఐ గ్రాబ్డ్ ఇట్. నేనేం అనుకోలేదు టీవీ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళి. ఫస్ట్ నేను ఫినాన్షియల్గా నిలబడాలి, నా ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి. అది ఉంటేనే నేను తర్వాత ఏమైనా పెగ్గలుగుతాను. అది తీసుకున్నాను, అది అయిపోయింది. నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వడానికి మనం ఏం చేయాలి, ఓటీటీ వచ్చింది. లాక్డౌన్ తర్వాత నుంచి ఓటీటీ ఇంకా హ్యూజ్ అయిపోయింది, ఆపర్చునిటీస్ ఓపెన్ అయినాయి, న్యూ టాలెంట్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు, న్యూ డైరెక్టర్స్ రావడం మొదలెట్టారు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్ద డైరెక్టర్స్ కూడా ఎట్లా మారారు అంటే సిల్వర్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అనే తేడా పోయింది. వేర్ దెర్ ఇస్ టాలెంట్ దెర్ గోయింగ్. సో అట్లాంటి కాంపిటేటివ్ వరల్డ్లో మనం సర్వైవ్ అవ్వడానికి ఏం చేసినా తప్పలేదు. అది అప్గ్రేడ్ అవుతూ వెళ్తూ సర్వైవ్ అవ్వాలి మనం అనేది ఒకటి దృష్టిలో పెట్టుకున్నాను. అందుకు నేను బట్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటుంది, నాట్ అబౌట్ యువర్ జర్నీ, యువర్ కన్సిస్టెన్సీ ఆన్ ఫిట్నెస్. అట్లా ఏం లేదు. నాకు ఎప్పుడు ఆయన పిక్చర్ ఎలానే కనిపిస్తుంది, ఎక్కడ తగ్గడం అదే కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ అబౌట్ ఫిట్నెస్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే మన ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మనీ. ఇప్పుడు ఒక యాక్టర్కి సర్వైవ్ అవ్వాలంటే ఇన్వెస్ట్మెంట్ ఫిజిక్, బాడీ, అపియరెన్స్. అది లేకపోతే అవుట్ కదా మనం. అంతే. అంటే నేను కొన్నిసార్లు టఫ్ ఫీల్ అవుతాను ఎప్పుడంటే ఆ క్యారెక్టర్కి ఒక్కొక్కసారి లవ్ అవ్వాల్సి వస్తుంది, లేకపోతే వెరీ నార్మల్గా బాడీ లేకుండా ఉండాల్సి వస్తుంది, సన్నగా అవ్వాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఒకసారి ఎక్కువ తింటాం, ఒకసారి తినము. అలాంటప్పుడు బాచి ఎవడరా చేస్తాడు బాబు ఇది అని చిరాకు వస్తుంది. కానీ బట్ స్టిల్ సర్వైవ్ అవ్వాలంటే తప్పదు మనకి. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఇది కొంచెం వెబ్ సిరీసా? లాస్ట్ ఇయర్ స్టార్ట్ బాడీ గురించి December we started. ఓకే. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ నాకు ఈ వెబ్ సిరీస్లో అనిపించిన మోస్ట్ ఎక్సైటింగ్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ అర్ధనారి దానికి నంది అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చూడు, మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగినప్పుడు మనకు తెలియకుండా మన ఫేస్ మీద నవ్వు వచ్చేస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అలాగా నాకు ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగిన ఫీలింగ్ ఏంటి అంటే, ఎవరు పోస్టర్స్ వాళ్ళు సపరేట్గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు, నాదొకటి చేశారనమాట. అది చేసినప్పుడు అది జస్ట్ చేసి ఒక 5 నిమిషాలు అయింది. నాకు ఫస్ట్ కాల్ రాజీవ్ కనకాల అన్న నుంచి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. చేసి తమ్ముడు అసలు చాలా బాగుంది, ఏం ఇంటెన్స్ లుక్ స్వామి, అది చాలా బాగుంది. నేను ఫస్ట్ నేను అసలు ముందు అన్నకి ఏం చెప్పాలి మాట్లాడకుండా ఇలా పెట్టి నవ్వుకుంటున్నాను. నేను అంటే తెలియకుండానే ఫేస్ మీద అది వచ్చేస్తుంది. ఏంటి అసలు ముందు రాజీవ్ కనకాలన్న నాకు కాల్ చేయడం ఏంటి అంటే, నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్న కానీ బట్ స్టిల్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఏంట్రా అంటే చూసి అంటే ఒకటి నచ్చితే మనిషి కాల్ చేసి అంటే మాట్లాడలేదు, నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా అయితే మాట్లాడలేకున్నానో ఆ కాల్ వచ్చినప్పుడు కూడా ఒక 5 seconds అట్లా సైలెంట్ తర్వాత రియాక్ట్ అయ్యా. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్, నీ అసలు కాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. లవ్ యూ. సేమ్ అండి, లైక్ నాది నిన్న రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లైక్ నాది ఇండివిజువల్గా అలా పోస్టర్ అనేది రావడం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆహా టీమ్.
నన్ను లైక్ ఒక పోస్టర్లో పెట్టి నా నేమ్ రిలీజ్ చేసి ఐ ఫెల్ సో హ్యాపీ. అండ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి దే ఆర్ విషింగ్ మీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. అది నాకు చాలా ఇమోషనల్ థింగ్ బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ టైం, ఓకే. యూనో ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇట్స్ స్పెషల్. అంటే యూజువల్గా మనం యాక్టింగ్గా కాకుండా మన పోస్టర్ని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒకటైతే, ఒక సీనియర్ అని పక్కన పెడితే ఒక వెరీ టాలెంటెడ్ యాక్టర్ అది చూసి ఇంప్రెస్ అవడమే కాకుండా కాల్ చేసి అప్రిషియేట్ చేయడం అనేది నాకు చాలా పెద్దది. స్వీట్. ఇప్పుడు అన్న అయితే నేను టార్గెట్ చేయలేను బికాజ్ ఆయన ఓకే, కానీ మీ ఇద్దరిని టార్గెట్ చేస్తే మీరు ఎక్కడ అంటే ప్రాపర్ బాగుంది ఎక్కడ అనేది? నేను ఆంధ్ర అండి. ఆంధ్ర. మీది? I was born in UP. యూపీ. Yes. ఓకే. And brought up in Punjab, Maharashtra, Rajasthan, and in Hyderabad for last 10 years. నేను ఇండియా మ్యాప్ అలానే ఉంటది, పుట్టింది ఒక ప్లేస్, పెరిగింది ఒక చోట. Oh, మధ్యలో ఛత్తీస్గఢ్ కూడా. Yes. ఈ రెండు ఏపీ బళ్ళు, ఆల్ ఇండియా పర్మిట్. Yeah, పాప మొత్తం Air Force ఇంతకు ముందు. అప్పుడు మొత్తం తిరుగుతూ ఈ రెండు ఏపీ పర్మిట్ బళ్ళు, ఏపీటీజీ, ఆల్ ఇండియా. సరే ఓకే. ఇప్పుడు పోచమ్మ టైటిల్ ఓకే. మీకు ఎన్ని గ్రామ దేవతల పేర్లు తెలుసు? అట్లీస్ట్ ఒక 10 ట్రై చేయగలరా? చెప్పండి, చెప్పారుగా. మీరు చెప్పరా ప్రమోషన్స్ ప్లీజ్. ప్రదర్శిస్తుంటారు ఇద్దరు. అడిగి వాళ్ళిద్దరిని అడిగి బాగా లేదు. సో మేమిద్దరం దీనికి ఒక 2 days బ్యాక్ ఆన్సర్ ఇచ్చాము. ఈ రోజు అర్జున్ గారు ప్లీజ్. నాకు తెలియదు. సరే ఇచ్చారు కదా, 10 టక్కుని చెప్పమని. 10 ఓకే. 10 వద్దు, ఏమైదు చెప్పమని సార్. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, సంతోషి మాత, అది నాకు గుర్తుంది. అండ్ పెద్దమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ తల్లి. అట్లా కాదు, ఒక 5 గ్రామ దేవతల పేర్లు. 4 చెప్పా కదా, 4 చెప్పడం గ్రేట్. ఆవిడ చెప్తానంటే ఆల్ ఇండియా వైరీగా చెప్తాను. మరి అట్లా ఇట్స్ ఓకే. నో, మాకు పర్లేదు, మాకు యూపీ దేవత అయినా పర్లేదు, మేము ఇండియన్స్ ఏ దేవతలైనా పూజిస్తాను. మీరు అన్ని దేవతల పేర్లు చెప్పచ్చు, నాట్ ఓన్లీ పోచమ్మ. అయ్యా, ఇప్పుడు అక్క చెప్తున్నప్పుడు నేను యాడ్ చేశా కదా, అవే తెలుసు. టాలెంట్ ఇలా అతి తెలివి ప్రదర్శించి నాకు చెప్తుంటారు. నేను చెప్తాను అక్క. ఓకే, 5. మీరు ఒక 5 చెప్పండి. ఆల్ ఇండియా వైడ్గా మీకు ఛాన్స్ ఇచ్చారు, ఏ దేవతలైనా ఓకే. నువ్వు ఆల్ ఇండియా పర్మిట్ కాబట్టి అంటే ఇప్పుడు ఆల్ ఇండియా నుంచి నాకు రావాలి. వెరీ గుడ్. 5 దేవతలు. 2 అయినా పర్లేదు. Yes. Okay, tell. No, please continue. It's better if you skip this. Lovely. అంటే సెకండ్ సిరీస్ వచ్చినట్టు చెప్తారేమో అని వెయిట్ Yeah, చేస్తున్నాను. works. Works-ఆ? Yeah, అప్పుడు 20 చెప్తా నేను. ఇప్పుడే బై హార్ట్ చేసుకొని కూర్చుంటా. సీజన్ 2 సీజన్ 2 వచ్చినప్పుడు చెప్తారేమో అంటున్నాను నేను. Yeah. అంటే రావాలి. ఏం తప్పు చెప్పుకుంటే 2 రాష్ట్రాలలో తిడతారు, ఏం తప్పు చెబితే మొత్తం మొత్తం ఆల్ ఇండియా అదే. తిడతారు. అందుకని సరే, ఇది ఏ జోనర్ చెందుతుంది? దీన్ని ఎందుకు ఒక జోనర్కి కన్ఫైన్ చేయాలా? ఏంటి అసలు? హారర్ కాదంటారు, మిస్టికల్ థ్రిల్లర్ అంటారు. మేము అది సస్పెన్స్ లో పెట్టాలనుకుంటున్నాం. అంటే ఒక బేస్ ఇది జోన్ అని చెప్పాలంటే థ్రిల్లర్. ఇట్స్ వెరీ గుడ్ థ్రిల్లర్. ఒక ఫ్యామిలీ మైగ్రేట్ అయ్యి ఒక వేరే ప్లేస్కి వస్తారు, అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని స్టోరీ తెలుసా మొత్తం? ఎవ్రీ స్టోరీ ఛాన్సే లేదు. సరే, నేను ఇప్పుడు స్టోరీ చెప్తాను. ఆహా వాళ్ళ నుంచి నాకు ఏ ప్రాబ్లం వచ్చిందో మీరే చూసుకోండి. ఛాన్సే లేదు. బికాస్ ఐ టెల్ యూ ఎందుకు ఛాన్స్ లేదు. ఎందుకంటే మొత్తం స్టోరీ మొత్తం కాశీ కూడా తెలియదు అందరికి. వాళ్ళు పార్ట్ వరకు చెప్తారు ప్రాపర్ గా. అంటే తక్కువ అంచనా వేస్తున్నారు. స్టోరీ నేను చెప్పేస్తాను, చాలా డామినేట్ చేశాను. స్టోరీ నువ్వు చెప్పినా లైక్ చేస్తారు, ఎందుకంటే విజువల్ గా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకు కష్టపడి తీశారు. మీకు తెలుసా? హూ టోల్డ్ ద స్టోరీ? పోచం చెప్పింది నాకు. ఆహా, యాక్చువల్ మా చెప్పాడు అనమాట, రేపు పోచమ్మ టీం వస్తుంది అంటే నేను అడిగా అమ్మని, అమ్మ నాకు ఏంటి ఒకసారి స్టోరీ చెప్పంటే ఇద్దరా ఇట్లా జరిగిందా, నేను అక్కడ ఉన్నాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ లైక్ దిస్ అన్నారు అనమాట. ఎంత ఉన్న స్టోరీ మొత్తం తెలియదు. ఎందుకు ఆవిడ పోచమ్మ నీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఓకే, స్టోరీ ఏమో మా
ఆవిడకి తెలిసిన ఆవిడ ముందే ఇక్కడ జరిగింది Oh, got it. ఆడి చెప్పింది ఒక స్టోరీ, నువ్వు ఆ స్టోరీని నమ్మి ఇంకోటి ఎక్స్ప్లెనేషన్ I'm very sorry. Yeah. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. Thank you so much. Thank అలా ఫ్యూ క్వశ్చన్స్ ఉంది, మర్చిపోయినా. మా వాళ్ళు జెంజీ క్వశ్చన్స్ అడగమన్నారు అనమాట. Okay. హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ అంటే బ్యాడ్ వైబ్ కానీ ప్లేస్ కానీ పర్సనల్గా ఎవరికైనా అనిపిస్తే వెంటనే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీ పర్సనాలిటీ బట్టి ఎవరైనా బ్యాడ్ వైబ్ వచ్చినా లేదంటే బ్యాడ్ ప్లేస్ లో ఉన్నా మీ రియాక్షన్? పర్సన్ నుంచి అయితే ఐ ఫీల్ నాదైతే చెప్పాల్సింది తెలుసు అందరికీ. జస్ట్ మొహమ్మద్ చెప్తాను కాబట్టి ఏదైనా బ్యాడ్ వైబ్ వచ్చిందంటే నా ఫేస్ లో తెలిసిపోతుంది. నాకు అనిపిస్తే ఐ విల్ బి లైక్ వెరీ సైలెంట్. ఐ వుడ్ జస్ట్ లీవ్, ప్రొటెక్ట్ మై పీస్. వన్ ఫియర్ అంటే మీరు కిడ్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ స్టిల్ ఎగ్జిస్ట్ అంటే ఏంటి? ఫోబియా ఆల్సో ఫైన్. హైట్ నాకు చాలా భయం. మీరు హైటే, మీరు కాకుండా. నాకు హైట్ లో నిల్చొని చూడాలంటే చాలా భయం. ఓకే, మీకన్నా అంటే ఏదైనా ఫోబియా ఉందా? అట్లా ఫోబియాలు అంటే ఏమి దాన్ని నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే మనం బేసిక్గా రాడ్ టైప్ అది అవ్వలేదు అంటే మిమ్మల్ని చూసి ఇంకో ఫోబియా ఫీల్ అవ్వలేము. అట్లా ఏం కాదులే, కానీ అంటే ఇప్పుడు దాకా నేను అట్లాంటి ఏం ఫేస్ చేయలేదు. మేబీ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేస్తే రావచ్చు. ఓకే, స్నేహల్ గారు మీరు? ఫైనల్ డెస్టినేషన్ ప్రతి పార్ట్ తో ఫోబియాస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సూపర్. విత్ ఎవ్రీ పార్ట్ ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. స్కేరీ సీన్ ఏమైనా అనిపించిందా వైల్డ్ షూటింగ్ లో? కొంచెం స్కేరీగా. మీరు అంతా ఫారెస్ట్ లో చేశారని చెప్పారు కదా, ఏమైనా స్కేరీ? ఫారెస్ట్ కాదు, కాఫీ ఎస్టేట్స్, మోస్ట్లీ హిల్ ఏరియా, చిక్మంగళూరు. స్కేరీ కాదు కానీ వెన్ సిగ్నల్స్ అదే నెట్వర్క్ లేనప్పుడు ఫెల్ట్ లైక్ ఇప్పుడు ఈ తప్పిపోతే ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పిలవాలి, మీ బాధ అది. తప్పిపోతే ఎవరిని పట్టుకోవాలి, ఎలా బయటికి రావాలి తెలియదు, కొత్త. సో అది కొంచెం అనిపించింది సిగ్నల్స్ లేనప్పుడు కొంచెం. ఇల్లే మన ఆల్ ఇండియా పర్మిట్ ఎటైనా దూరిపోవచ్చు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. సరే, ఆఫ్ స్క్రీన్ లో గోస్ట్ గా ఎవరు బిహేవ్ చేస్తారు మీ ముగ్గురులో? కొంచెం మా ముగ్గురులోనే ఎందుకు, మీ ముగ్గురే కాబట్టి సినిమాలో ఉన్నారు అన్నీ కాబట్టి. ఉంటాయి అక్కడ. ఆఫ్ స్క్రీన్ అక్కర్లో మామూలుగానే ప్యానిక్ అయితే అలాగే బిహేవ్ చేస్తుంది గోస్ట్ లాగే. చూసారండి కాంబినేషన్? లేదు కదా. ద సాడెస్ట్ పార్ట్ ఇస్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ మై సెల్ఫ్. ఏం చెప్పాలి, అంత నిజమే. ప్యానిక్ సెట్లో ఎవరైనా ప్యానిక్ అవడంలో ఫస్ట్ అంటే అమ్మగారు. అవునా? ప్యానిక్ అయిందంటే ఇంకా సెట్ టాప్ లేచింది. మరి అంత చెప్తున్నారు. ఏం చేస్తారు ప్యానిక్ అయితే? ఏడుస్తా మహా అంటే. దట్స్ ఇట్. వర్స్ట్ కేస్ సినారియో ఐ విల్ క్రై, ఐ యామ్ హ్యాపీ ఐ విల్ క్రై, ఐ యామ్ సాడ్ ఐ విల్ క్రై, ఐ యామ్ ప్యానిక్ ఐ విల్ ఎవడున్నాడు క్రై. ఏంటి ఏం లేదు, ఏమవదు ఏంటి ఎట్లా అంటే మీకు తెలుసా మీరు ఈ సిచ్యువేషన్ ఉంటే మీకు తెలుసు ఎదురు ఎవడైనా ఉండని అయిపోయింది అంతే. అలా మీ ముందు జరిగిందా అండి? అంత కరెక్ట్ గా చెప్తున్నారు. అలా జరిగిందని ఆ సిచ్యువేషన్లో ఉండి తెలియని కూడా తెలియలేదు చుట్టుపక్కల ఎవడున్నాడని చూడు, అలా ఉంటుంది ప్యానిక్ అయితే. కరెక్టే అని చెప్పింది కూడా. ఓకే, అదే ట్విస్ట్లు గెస్ చేయడం ఈజీయా లేదంటే టోటల్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండడం బాగుంటుంది అనిపిస్తుంది మీకు? ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉండడం బాగుంటది. అండ్ ఆల్సో సమ్వేర్ గెస్సింగ్ కూడా అక్కడక్కడ టచ్ చేస్తే బాగుంటుంది. అంటే అప్పుడప్పుడు మనం గెస్ట్ చేస్తే అక్కడ వస్తే ఇట్ విల్ గివ్ us a good happiness. కానీ ప్రతిదీ మరి అట్లా గెస్ట్ చేస్తాం అంటే ఇట్ వోంట్ బి సిరీస్ గెస్ చేసేలా ఉంటుందా ఏంటి? అస్సలు లేదు, లేదా అని ఉండదు. గెస్ట్ చేయలేరు. ఇంకా మీకు సోయి తెలుసు కాబట్టి మీకు తెలుసేమో, కానీ మిగతా వాళ్ళు ఏం గెస్ట్ చేయలేరు. బట్ నిజంగా లాస్ట్ ఫ్యామిలీ ఒకటి అడుగుతా. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూపించారు కదా, ఏదైతే దేవతను ఉందో తీద్దాం అనుకున్న టైంలో, అంటే నేను నిజంగా చెప్తున్నా, డూ యూ బిలీవ్ అంటే ఒక స్పిరిట్ ఉంటాయి, ఏదైనా పాజిటివ్ స్పిరిట్స్ ఏమైనా ఉంటాయి, మనకు అవి సిన్స్ తగులుతాయి, ఇలా ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? ఎనర్జీస్ ఉంటాయి, Some energies are there అని బిలీవ్ చేస్తా. ఇదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇట్లా యా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. బిలీవ్ చేస్తా. దట్స్ వై యు గో టెంపుల్స్, యు కమ్ అవుట్ సో హ్యాపీ. యు డోంట్, అసలు చాలా మంది లోపల ప్రే కూడా చేయరు, వాళ్ళు వెళ్ళి కూర్చొని వస్తేనే ఇట్ గివ్స్ సచ్ ఎ గుడ్ ఎనర్జీ. రైట్, యు అంతే, దట్స్ ఇట్. ఐ బిలీవ్. అన్న కామెంట్ పెట్టుకొని అంటే నేను బాగా సూపర్స్టిషియస్ అని చెప్పాను కానీ నమ్ముతాను, నేను దేవుడిని నమ్ముతాను, అలాగే
బ్యాడ్ ఎనర్జీ ఉందని నమ్ముతాను. నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఎట్లాంటి టెంపుల్స్ ప్రిఫర్ చేస్తానంటే బాగా ఓల్డ్ కొంచెం కట్టడాలు ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళినప్పుడు తెలియకుండానే మనకి కొన్ని చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆ ప్లేస్ కూడా చాలా కూల్గా ఇదే ఆ ఫీలింగ్ వస్తుంది. అట్లా నాకు వచ్చిన ఫ్యూ టెంపుల్స్లో నిజామాబాద్లో ఒకటి ఉంది కిల్లా రామాలయం అని చెప్పి, వెరీ ఓల్డ్ టెంపుల్. కిల్లా రామాలయం అని చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, అదొక టెంపుల్. అండ్ మన జోగులాంబ టెంపుల్ ఆలంపూర్ శక్తిపీఠ, అదొకటి చాలా బాగుంటుంది. శక్తిపీఠ. మన పెబ్బేరు దగ్గర రంగనాథ స్వామి టెంపుల్, అది నీకు ఆ వైబ్ ఉంటుంది. ఓల్డ్ టెంపుల్ అది కూడా. మన అక్కడ రంగనాథ స్వామి టెంపుల్ ఉందా అట్లాంటిది ఇక్కడ కృష్ణా రివర్ బ్యాంక్ త్రూ పెబ్బేరు దగ్గర పక్కన రివర్ ఉంటుంది, దాన్ని ఆనుకున్న టెంపుల్ చాలా బాగుంటుంది. నాకు ఇట్లాగా హిస్టారికల్ కట్టడాలు చూడడము ప్లస్ అట్లాంటి టెంపుల్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ వైబ్ కనెక్ట్ అయితే కనుక నేను మళ్ళీ ఆ ప్లేసెస్ని విజిట్ చేస్తాను. అట్లా వెరీ ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. చిదంబరం ఒకటి. ఓకే, ఐ ట్రై టు గో ఎవ్రీ ఇయర్. అవునా? కాశీ ఒకటి. కాశీ ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు కుదరట్లేదు. కాశీ ఒకటి. అట్లా ఫ్యూ ప్లేసెస్ ఏవైతే పాజిటివ్ వైబ్ ఆ ప్రెమిసెస్ ఎంటర్ అవగానే ఎందుకో అట్లా అనిపిస్తుంది. అట్లాంటి ప్లేసెస్ ఉంటే వెళ్ళి వస్తుంటా. ఒకటే అడుగుతా ఫైనల్గా, అంటే లైక్ గేమ్ చేంజర్ టైంలో కూడా నేను మిమ్మల్ని కలిసా అప్పటికి. అంటే అయినా కోర్స్ ఎంతైనా మనం ఎన్ని చేసినా సరే మనం ఇష్టపడే టీం కానీ లేదంటే బిగ్ పర్సనాలిటీస్ వేసేటప్పుడు ఒక చిన్న ఫీల్ ఉంటుంది. బట్ అప్పుడు మిస్ అయినా మళ్ళీ పెద్ద వచ్చింది కదా, అప్పుడు ఏమనిపించింది? మళ్ళీ రామ్ చరణ్ గారిని కలిసిన తర్వాత ఏంటి, లేదంటే ఆపర్చునిటీ వచ్చింది అన్నప్పుడు ఏంటి? పెద్ద స్టార్తో వర్క్ చేస్తున్నాము అంటే ఫస్ట్ అసలు ఆ ఆపర్చునిటీ దొరకడమే యాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్స్ లేకపోతే ఇంకోళ్ళు బాగా ఎంతూజియాస్టిక్గా ఫీల్ అవుతాం. అబ్బా మంచి ఆపర్చునిటీ దొరికింది, దీంతో మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం చేసుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే పెద్ద యాక్టర్లు చేస్తున్నప్పుడు చాలా టెన్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆయనకి టైం వేస్ట్ అవ్వకుండా, ఆయన ఇసుక్కోకుండా ఉండడానికి పక్కన యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి పక్కన వాళ్ళు ఆయన సరి చేయాలి 10 సార్లు చెప్పడం, ఇసుక్కోవడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి చాలా కన్సర్న్స్ ఉంటాయి, టైం ఎక్కువ ఉంటుంది, బడ్జెట్స్ ఇట్లా అవుతున్నాయి, ఇలాంటి కన్సర్న్స్లో అట్లా చేసి ఇట్లా యాక్టర్స్ని తిట్టినప్పుడు కానీ ఎప్పుడైనా ఏంటంటే ఆ ఉన్న యాక్టింగ్ కూడా పోద్ది. కానీ ఆ ప్రెమిసెస్లో అట్లా ఉండదు. ఆయన ఎంత కూల్గా ఉంటారంటే, మీకు చరణ్ సార్తో కాంబినేషన్ పడిందంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదైనా చేయాలి అంటే మాస్టర్ చెప్పేది కాకుండా సార్ లీడ్ తీసుకొని చేపిస్తారు కూల్గా. నువ్వేం కష్టపడవు అసలు, చాలా కూల్గా చాలా ఈజీగా చరణ్ సార్ చెప్పింది చేస్తే సార్. నిజంగా చాలామంది భయపడతారు కానీ లొకేషన్లో జరిగేది చాలా కూల్గా అయిపోయింది. సూపర్. ఆల్ ద బెస్ట్ ఫర్ పోచమ్మ. మళ్ళీ సిరీస్ 2కి కలుద్దాం, రావాలని కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నువ్వు ఇంటర్వ్యూ కాకుండా నాతో కూర్చొని వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ ఇవ్వాలి. సో దట్స్ ఇట్ గైస్. 17th April ఆహాలో ప్రీమియం సబ్స్క్రైబర్స్కి 1 day ముందే వస్తుంది అంటే 24 hours అని పెట్టారు వాళ్ళు, ఇప్పుడే చూసారు. ఆల్ ది బెస్ట్. దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.